ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మయోగము. అందుకే మనకి భగవానుడు ఏమని చెప్తూ ఉన్నాడు, ఈ కోరిక అనేటువంటిది అగ్నిలాగానే సముద్రములాగానే ఈ కోరికను నింపడానికి సఖ్యము కాదు. ఎన్ని సమిదలు వేసినప్పటికీ కూడా అగ్ని చాలు అని చెప్పదు. ఎన్ని నదుల జలాలు వచ్చి చేరినప్పటికీ కూడా సముద్రము చాలు అని చెప్పదు. అలాగే కోరిక కూడా అనుభవిస్తూ దానిని ఎవ్వరూ కూడా తృప్తిని పొందించలేరు కదా. అందుకే మరి అలకని గంపతోటి నీళ్లు తోడినట్లయితే ఆ యొక్క మరి తోడితే ఎలా ఉంటుంది అంటే ఆ చిల్లుల్లో నుండి నీళ్లు పోతాయి, కానీ పైకి మనం బయట నీరు తీసుకోవడానికి కొంచెమైనా నీరు పైకి రాదు. ఆ విధంగానే ఈ కోరికలను భర్తీ చేయడం అనేటువంటి చేసే ప్రయత్నమే. దీనిని సంతృప్తిపరచాలి అనేటువంటి చేసే ప్రయత్నం వృధా. ఆ చిల్లుల గంప ఏనాటికి నీటితో నిండదు. అట్లాగే నేను తృప్తున్నయ్యాను అనే కామం కూడా అనదు. దానిని అనేటట్లుగా ఎవ్వరూ చేయలేరు. అగ్నిలో నెయ్యి వేస్తూ ఉన్నట్లయితే అది చల్లారుతుందా? చల్లారదు కదా. ఇంకా కూడా పైపెచ్చు ఆ యొక్క మంటలు వృద్ధి జరుగుతూనే ఉంటాయి. అలాగే కోరికను అనుభవించే కొద్దీ కూడా పెరుగుతుందే కానీ ఏమాత్రము తరగదు కదా అని చెబుతూ, అందుకే సమిదలు తీసివేసినట్లయితే అగ్ని చల్లారిపోతుంది. కోరికలను ఈ యొక్క అనుభవయోగ్యమైనటువంటి సంకల్పాలను కూడా హృదయం నుండి ఏరిపారేసినట్లయితే కోపం మరి ఈ యొక్క కోరిక కామము అనేది చల్లారిపోతుంది. అంటే కోరికలను నివారించడానికి ఇదే ఉపాయంగానే అనుభవించడం కానే కాదు కదా అని చెబుతూ, ఎంత ఆహుతి చేసినా అగ్ని చాలదని చెప్పినట్లుగానే అందుకే చాలదు అని చెబుతుంది కాబట్టే దీనిని అనలము అని కూడా చెప్పారు. కామము కూడా అటువంటిదే అని తెలియజేస్తూ, అంటే ఇక్కడ దానిలో మంటలు అంటే సమిధలు వేయడమే కాదు, దానిని తాకినటువంటి వారికి, దానిని అంటినటువంటి వారికి అగ్ని కాల్చటాన్ని బట్టి దానిని కూడా అగ్నితో కోరికలను అనుసరించినటువంటి వారు కోరికలకు బలి అయిపోవలసిందే. ఎప్పటికీ కూడా పారమార్థిక తత్వాన్ని చేయలేరు, పొందలేరు, చెందలేరు. అలాగే అగ్నిని గనక ఎవరైనా స్పృశించారా అది కాల్చివేస్తుంది. అందుకే అగ్నితో పోల్చి మరీ కోరికను తెలియజేశారు. కామము సర్వజీవులకి కూడా అనర్థాన్నే కలిగిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అనర్థాన్ని తెలుసుకోలేడు. ఎందుకు? వాడు అజ్ఞానంతో ఉన్నాడు కదా. తొలగించడానికి ప్రయత్నించేటువంటి వాడు జ్ఞాని మాత్రమే అవుతాడు, కానీ అది అతనికి శత్రువులాగానే ఉంటుంది జ్ఞానికి. అజ్ఞానికి కూడా వాస్తవానికి అది శత్రువుగానే ఉంటుంది. అయినా కూడా ఈ కోరిక అనేటువంటిది నాకు శత్రువు అనే విషయాన్ని వాడు తెలుసుకోలేక దానిని స్నేహితుడుగానే భావిస్తూ గొప్పదైనటువంటి జన్మ జరా మరణాలు అనబడేటువంటి గొప్పదైన అనర్థాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ కారణము చేతనే జ్ఞానికి మాత్రమే అది నిత్య శత్రువుగా చెప్పబడింది. అయితే ఇక్కడ నిత్య శత్రువు అనేటువంటిది ఎవరి వారి హృదయాంతర్గతంగా ఉన్నంత వరకు కూడా జీవునకు మోక్షము అనేటువంటి మోక్షాన్ని గురించినటువంటి ఆలోచన ఉత్పన్నమవుతుందా? సంభవించదు. కాబట్టి అనేకమైనటువంటి సాధనల ద్వారా తన యొక్క స్వకీయమైన ప్రయత్నము ద్వారా ఆ కామము అనేటువంటి పిశాచాన్ని అతడు తొలగించి వేసుకోవాలి. అంతేకాదు,
తన యొక్క జన్మ హక్కు ఏంటి అంటే పరమాత్మతత్వాన్ని పొంది పరమానందాన్ని ఆత్మానందాన్ని అనుభవించడం కదా. అటువంటి దానిని అనుభవించండి అని తెలియజేస్తూ, అంతేకాదు అటువంటి కామాన్ని నశింపజేసేటువంటి ఉపాయాన్ని తెలియజేస్తూ, అంటే అది ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని తెలుపుతూ, ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ కామానికి ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఆశ్రయాలు అని చెప్పబడింది. ఏ విధంగా ఏ కోరికలైతే ఉన్నవో ఈ యొక్క కామానికి ఇంద్రియాలు అంటే ప్రకృతిజన్యమైనటువంటి ఈ యొక్క శారీరక అవయవాలు, ఆ శారీరక అవయవాలు మనస్సు, బుద్ధిని ఆశ్రయించి ఉంటుంది కామం అనేటువంటిది, కోరిక అనేది. అంటే ఇంద్రియాలు ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను ఆశ్రయించి ఉంటుంది, ఈ యొక్క అంతఃకరణాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది ఈ కామము అనేటువంటిది. ఆ ఇంద్రియాదుల చేతనే మరి కోరిక అనేటువంటిది ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఇంకా ఆ యొక్క మనుజుణ్ణి మిగుల మోహ పెడుతూ ఉంటుంది అనే చెబుతూ, ఇంతవరకు కూడా ఈ కామము యొక్క స్వరూప స్వభావాలను గురించి చెప్పి, ఇంకా దానిని తొలగించడం కోసం ఉపాయము అనేటువంటిది చెప్పబోతూ, మొట్టమొదట అది కామము అనేది ఆశ్రయించుకున్నటువంటి స్థానాలను గురించి తెలియజేస్తూ, ఎలాగంటే శత్రువును జయించాలి అంటే అతడు ఉండేటువంటి చోటును చక్కగా తెలుసుకొని ఉండాలి కదా. ఇప్పుడు శత్రువు అన్నప్పుడు కామమే జీవికి మొట్టమొదటి శత్రువు, శాశ్వత శత్రువు. అసలు ఆ శత్రువు ఎక్కడున్నాడు, మరి వానితో పోరాడాలి అంటే వాడు ఉండేటువంటి ప్రదేశం ఏమిటి అనే విషయాన్ని చక్కగా విచారించి తెలుసుకోవాలి. ఈ కామానికి అంటే ఈ కోరికకు ఆశ్రయించబడినటువంటి స్థానాలు ఏంటి? ఇంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారాదులు, ఈ యొక్క వాయుతత్వాలైనటువంటి సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు, అంతేకాదు జ్ఞానేంద్రియాలు అయిన శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము, ఇంకా పంచతన్మాత్రలు అంటే జలతత్వాలు అయినటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాదులు, అంతేకాదు కర్మేంద్రియాలు భూతత్వాలు అయినటువంటి ఈ వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు, ఇవన్నీ కూడా వీటిని ఆశ్రయించుకొని ఉన్నదే ఈ యొక్క కోరిక. అయితే ఈ కామానికి ఆశ్రయ స్థానాలేంటి అంటే ఇంద్రియాలే కదా. నా బుద్ధి ఇలా నిశ్చయిస్తుంది, నా మనసు ఇలా సంకల్పిస్తుంది, నా యొక్క ఆలోచన అంతా కూడా, నా చింతనంతా పలానా వస్తువును పొందాలనే చేస్తూ ఉన్నది, అది నేనైతే ఎంతో బాగుంటుంది అనేటువంటి అంతఃకరణాల ద్వారా, అంటే ఈ కామం ఉండేటువంటి నివసించేటువంటి చోటు ఏమిటి అంటే ఆ దేహేంద్రియాలు, మనసు, బుద్ధి, వీటి ద్వారానే ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తుంది. కోరికలతో నిండింపజేసినప్పుడు ఆ జీవుణ్ణి ఇంద్రియాలను ఆసరా చేసుకొని ఇంద్రియాలలో చొప్పించి ఆ ఇంద్రియాల వేగంతో ఇది పరిగెత్తిస్తుంది కోరికను తీర్చుకునే నిమిత్తం. ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తుంది. ప్రతిదాన్ని ఇది పొందాలి, ఇది చెందాలి, ఇది లభించాలి, దీన్ని లభ్యం చేసుకోవాలి, ఇది ఎలా అయినా పొందాలి, ఈ సుఖాన్ని పొందాలి, ఈ కోరికను తీర్చుకోవాలి, ఇది అని ఇక అనేక విధంగా, ఏ విధంగా అంటే ఈ యొక్క దరిద్రాలకు శతకోటి దరిద్రాలు అన్నట్లుగానే ఈ కోరికలకు, ఈ రకరకాలైన కోరికలకు శతకోటి దరిద్రాలను ఆశ్రయించుకుని ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నావో ఆ కోరికలు అనేటువంటివి ఈ జీవుణ్ణి మరి ఎప్పుడూ కూడా మోహ పెడుతూనే ఉంటుంది. ఎలాగంటే వీటి ద్వారా ఆత్మజ్ఞానం కప్పివేస్తుంది, ఆత్మ సంస్మరణం చేయదు. నేను దేహాన్ని అంటుంది, దేహానికి ఇది అవసరం అంటుంది, దీని ద్వారా సుఖపడతామంటుంది, దీని ప్రకారం సాధించుకోమంటుంది, అనేక ఉపాయాలు, పన్నాగాలు, చిట్ట చివరకు కుట్రలు, కుయుక్తులు కూడా చేయిస్తుంది. ఎందుకు? తను కోరిన వస్తువుని లభింపజేసుకోవడం కోసం. అందుకే ఇది ఏమని చెప్పారు అంటే మోహయతి అని చెప్పలేదు,
విమోహయతి అని చెప్పారు. అంటే ఇలా కామం జీవుణ్ణి ఎంతగా బాధిస్తుందో విమోహుణ్ణి చేసేస్తుంది. వాణ్ణి స్థిరంగా నిలవనివ్వదు, జ్ఞానం వైపు కొనసాగనివ్వదు. అది ఎల్లప్పుడూ ప్రాపంచక సంబంధమైనటువంటి వస్తువుల వైపే పరిగెత్తిస్తుంటుంది. ఈ విధంగా జీవుణ్ణి ఎంతగా బాధిస్తూ ఉన్నదో మనందరికీ కూడా ఈ యొక్క విచారణ ద్వారా స్పష్టమవుతూనే ఉన్నది కదా. అయితే జీవుని యందు అదే ఇంద్రియాలు మనోబుద్ధులు కొన్ని స్థానాలను సంపాదించుకుంటుంది. ఇంద్రియాలను ఆశ్రయిస్తుంది, మనసును ఈ బుద్ధిని ఆశ్రయిస్తుంది, కొన్ని స్థానాలను పదిలంగా చేసుకొని ఆ యొక్క ఇంద్రియాల మీద కొంత పట్టును సాధిస్తుంది. చివరకు ఏం చేస్తుంది, ఆ యొక్క శరీర ఇంద్రియాలకు ఆధారభూతుడైనటువంటి జీవున్నే పడగొట్టేస్తుంది. అందుకే ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు వర్తకం చేసుకోవడానికి వచ్చినటువంటి ఆంగ్లేయులు రాజులకి కూడా కలహాలు పెట్టి ఆ రాజుల ద్వారా వారి యొక్క ద్వారా తయారైనటువంటి వస్తువులను వ్యాపార నిమిత్తం వచ్చి అమ్ముకోవడానికి వచ్చి చివరకు దేశాలకు కలహాలు పెట్టి ఈ 10 మంది రాజులను వేసుకొని వెళ్ళి ఒక రాజుతో గొడవలు పెట్టి ఆ రాజ్యాన్ని కొల్లగొట్టి ఈ విధంగా ఎల్లప్పటికీ కూడా ఇట్లా పడగొడుతూ స్వాధీనం చేసుకుంటూ ఉన్నటువంటి ఆంగ్లేయుల సామెతగానే ఇది ఏం చేస్తుంది, చిట్ట చివరకు కొన్ని స్థానాలను, కొన్ని ఇంద్రియాలను, మనసుని, బుద్ధిని కూడా సంపాదించుకొని కొంత వాటి మీద పట్టు సాధించి చివరకు వాటన్నింటికీ మూలభూతమైనటువంటి అంటే ఈ 24 ఇంద్రియాలు కూడా కదలడానికి సత్త జీవుడే. ఆ జీవుణ్ణే కోరికల్లో పడగొట్టేస్తుంది. ఇప్పుడు కామాన్ని జయించాలి అంటే ఏంటి అంటే దాని ఆశ్రమాలైనటువంటి అది ఏ ఇంద్రియాలను ఆశ్రయించుకొని ఉన్నదో మొట్టమొదట ఆ ఇంద్రియాలను జయించాలి. ఆ విషయం గురించే మరి అంటే ఇంద్రియాలను విషయాల వైపుకు పోకుండా అరికట్టాలి. అంతేకాదు ఆ యొక్క ఇంద్రియాలను విషయాలు అంటే ఆ కామము కల్పించినటువంటి కోరికలే కదా విషయాలు. ఆ విషయాల వైపుకి ఇంద్రియాలను వెళ్ళనీయకుండా దానిని శమము దమము అనేటువంటి వాని చేత అరికట్టాలి. అలా అరికట్టిన తర్వాత ఇక కామానికి నిలువ నీడ ఉండదు. ఎప్పుడైతే ఇంక అది ప్రకోపించలేదు, ఏ ఇంద్రియాన్ని ఆశ్రయించినా ఆ ఇంద్రియం కామం యొక్క కోరిక యొక్క మాట వినదు. ఎందుకు, తనదైనటువంటి స్థితి యందు మనసుకు లోబడి ఉంటుంది, మనసు పరమాత్మకు లోబడి ఉంటుంది, బుద్ధి పరమాత్మ తత్వమే సత్యము అని నిశ్చయిస్తుంది. అప్పుడు కామానికి అవకాశం ఇవ్వనప్పుడు కామం అక్కడ నిలవడానికి సాధ్యమవుతుందా? నిలవడానికి ప్రదేశం ఉండదు. ఏ ఇంద్రియము కూడా దానిని ఉండనివ్వదు. కాబట్టి దాని ప్రకారం కోరికకు లోబడి ఏ ఇంద్రియం లేదు. కాబట్టి ఆ కామం అనేటువంటిది క్రమంగా నశించిపోతుంది. ఇదే కదా కామాన్ని అంటే కోరికను జయించడానికి చక్కటి ఉపాయము. అసలు ఈ యొక్క కోరికకు ఆశ్రయాలేంటి అన్నప్పుడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటి చేత అది జ్ఞానాన్ని కప్పివేసి జీవుని అజ్ఞానమునందు పడదోసేస్తుంది అని చెబుతూ అసలు జ్ఞానం అనేటువంటిది ఎందుకు ఆశ్రయించాలి అంటే జ్ఞానం వల్ల ఆ జ్ఞానాన్ని దూరం చేసుకోవచ్చు. అంతేకాదు జ్ఞానం యొక్క విశిష్టత ఎంత పరిపుష్టిని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఒక పోలిక రూపంలో తెలియజేసుకుందాం. ఒక చోట ఒకానొక పట్టణం ఉన్నది. అది ఒక పెద్ద బట్టల మిల్లు. అయితే అక్కడ ఏమవుతుందో ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీ పెద్ద బట్టల మిల్లు కదా, వస్త్రాలు తయారు చేసేటువంటి పెద్ద ఫ్యాక్టరీ అది. అయితే దానిలో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారంటే ఒక గవర్నమెంట్, అదే గార్మెంట్స్ హౌస్ అన్నమాట, ఇండస్ట్రీ. సో ఇక అది దానిలో కొన్ని వేల మంది కార్మికులు ప్రతి దినం కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ యజమానికైతే ఒక కోటీశ్వరుడైనటువంటి ఒక సేటు. ఆ బట్టల మిల్లు ద్వారా అతడు విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. అంటే వ్యాపారం చాలా వృద్ధిగా ఉన్నది. ఒకనాడు కార్మికులందరూ కూడా చక్కగా పనిచేసుకుంటూ ఉన్నారు. అయితే అకస్మాత్తుగా ఆ యొక్క బట్టల మిల్లు పనిచేయడం ఆగిపోయింది. ఎందుకు ఆగిందో ఎవ్వరికీ తెలియలేదు.
తక్షణమే వెంటనే ఏం చేశారు, అక్కడ ఉన్న కార్మికులు అధికారుల దగ్గరికి వెళ్ళారు. వారికి తెలియలా. ఆ అధికారులు ఇక ఆ పరిశ్రమ అంతా తిరిగి ప్రతి వస్తువును కూడా జాగ్రత్తగా పరీక్షించి పరిశీలించి చూశారు. కానీ లోపం ఎక్కడున్నదో ఒక్కరికి కూడా స్ఫురించలేదు. 1 గంట సేపు అలాగా ఆ పరిశ్రమ ఆగిపోతే యజమానికి కొన్ని వేల రూపాయలు నష్టం వాటిల్లుతుంది కదా. కాబట్టి ఆ సేటు గారు ఏం చేశారంటే వెంటనే ఊరిలో ఉన్నటువంటి గొప్ప ఇంజనీరు దగ్గరికి వెళ్ళి, ఓ మహాప్రభో, మా బట్టల పరిశ్రమ అకస్మాత్తుగా ఆగిపోయింది. తమరు దయచేసి అక్కడికి వచ్చి మరి లోపం ఎక్కడ ఉన్నదో కనిపెట్టండి. ఎందుకంటే అందరూ పరీక్షించారు, ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఈ విధంగా దానిని లోపమేమిటో కనిపెట్టి దానిని సవరించి మళ్ళీ కూడా ఆ పరిశ్రమను తిరిగి నడపండి. తమకు సముచితమైనటువంటి తగినంత పారితోషికాన్ని నేను సమర్పించుకుంటాను అనే కృతజ్ఞతను తెలియజేశాడు. ఆ మాటలను విని ఇంజనీరు గారు ఏం చేశారంటే వేల కొలది కార్మికులు పని లేకుండా ఉండడాన్ని గమనించాడు. యజమానికి సంభవిస్తూ ఉన్నటువంటి అపార నష్టాన్ని గురించి కూడా ఆలోచన చేశాడు. వెంటనే బయలుదేరి వచ్చాడు. ఫ్యాక్టరీ అంతా తిరిగి చూశాడు. ఒక్కచోట పైకి లేచి ఉన్న ఒక నట్టు ఉన్నది. ఆ నట్టును సూటితో కొట్టాడు. వెంటనే ఫ్యాక్టరీ అంతా చక్కగా, పరిశ్రమ అంతా కూడా చక్కగా సజావుగా నడవసాగింది. అప్పుడు యజమాని ఏం చేశాడంటే చాలా సంతోషించి ఆయనకు తగినంత పారితోషికం పళ్ళెంలో ఉంచుకొని కార్మికులందరి సమక్షంలో ఇంజనీరు గారికి సమర్పించాడు. ఇంజనీరు గారు పరితృప్తుడయ్యాడు, వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత కార్మికులందరూ కూడా ఏదో ఒకరితో ఒకరు ఆలోచించుకుంటూ ఉన్నారు. వారి విధి నిర్వహణ ప్రకారం విద్యుక్త క్రియలను నెరవేర్చడం లేదు. పనులను వదిలేశారు. ఫ్యాక్టరీ బయట ఉన్నటువంటి మైదానంలో గుమిగూడారు. అంటే అక్కడ వాళ్ళంతా కూడా స్ట్రైక్ చేశారు. సేటు గారికి విషయం ఏమిటో అర్థం కాలేదు. కార్మిక నాయకులతో మాట్లాడాడు. వారందరూ కూడా ఒక కుమ్మడిగా వచ్చారు. యజమాని గారితో ఇలా పలికారు, ఓ సేటు గారు, ఒక్క సుత్తి దెబ్బ కొట్టినందుకే ఇంజనీరు గారికి అంత పారితోషికం రూపాయల రూపం మీరు అటువంటి దానిని సమర్పించారు కదా. అటువంటి సుత్తి దెబ్బలు మేము రోజుకి ఎన్ని కొడుతున్నాము, ఆ ప్రకారంగా మాకు కూడా ఇంజనీరు గారికి ఇచ్చిన ప్రకారమే ఇవ్వాలి కదా అని అడిగారు. అప్పుడు ఆ సేటు అంటే ఆ పరిశ్రమ యజమాని ఏమన్నారంటే వారికి చక్కని సమాధానం చెప్పి శాంతపరిచాడు. ఏమని, ఓ కార్మికులారా, ఒక్క సుత్తి దెబ్బ కొట్టగానే ఆ ఇంజనీరు గారికి తగినంత పారితోషికం ఇచ్చినటువంటి విషయం అయితే నిజమే. కానీ ఆ పారితోషికము అనేటువంటిది సుత్తితో కొట్టినందుకు ఇవ్వలేదు. నేను ఎందుకంటే ఇచ్చాను అంటే ఎక్కడ కొట్టాలో సూచించినందుకు ఇచ్చాను. సుత్తితో కొట్టడం గొప్ప కాదు, ఎక్కడ కొట్టాలో ఆ తెలివి గొప్పది. మీరందరూ కూడా ఫ్యాక్టరీ అంతా తిరిగి చూశారు. ఎందుకు ఎక్కడా కొట్టలేకపోయారు? ఫ్యాక్టరీని అంటే పరిశ్రమని మీరు ఎందుకు నడపలేకపోయారు? కాబట్టి కొట్టడం గొప్ప కాదు, ఎక్కడ కొట్టాలో ఆ తెలివి గొప్పది. అంటే కర్మ మంచిదే, కానీ జ్ఞానంతో కూడిన తెలివితో కూడినటువంటి సుత్తి దెబ్బే మళ్ళీ పరిశ్రమను మళ్ళీ కూడా నడిపించింది. అట్లాగే ఇక్కడ కర్మ మంచిదే, పని చేయడం మంచిదే, కానీ జ్ఞానముతో కూడి చేసినట్లయితే అది ఇంకా కూడా గొప్పగా వృద్ధి చెందుతుంది, రాణిస్తుంది కదా. యజమాని యొక్క సహేతుకములైనటువంటి ఆ మాటలను విన్నారు. కార్మికులందరూ కూడా సంతోషించారు, పరితృప్తులయ్యారు, వారి పనుల్లో ప్రవేశించారు. అందుకే భగవానుడు చెప్తాడు, యోగస్థః కురు కర్మాణి అని. ఏ విధంగా అంటే పరమాత్మ తెలిపిన విధంగానే జ్ఞానముతో కూడి కర్మలను చేయడం అనేటువంటిది శ్రేయస్కరం. కర్మను చేయడం ఉత్తమమే, కానీ జ్ఞానముతో కూడినటువంటి కర్మను చేయడం అనేటువంటిది ఉత్తమోత్తమం. అందుకే జ్ఞానముతో కూడి ఉన్నప్పుడు మాత్రమే కర్మ అనేటువంటిది శోభిస్తుంది అని తెలియజేస్తూ
అందుకే అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి, జ్ఞానమునందే జ్ఞానాన్ని సముద్ధరించుకోవాలి. ఆ జ్ఞానం ద్వారే తన జన్మ హక్కు అయినటువంటి పరమాత్మ యందు వాడు సుస్థిరమైన స్థానాన్ని పొందగలుగుతాడు. ఈ విధంగా చేయడానికి ఆటంకము నిత్య వైరి, శాశ్వత వైరి ఎవరు అంటే కోరిక. ఈ కోరిక యొక్క ఆశ్రయాలను అంటే పేర్కొని దానిని ఎలా నశింపజేయాలి అనేటువంటి ఉపాయాన్ని కూడా తెలియజేస్తూ తస్మాత్వమీంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కాబట్టి భరతవంశ శ్రేష్ఠుడవకు ఓ అర్జున, నీవు మామూలు సామాన్యుడు కావు. కాబట్టి నీవు మొట్టమొదట ఇంద్రియాలను నిగ్రహించు. జ్ఞానమును విజ్ఞానమును అంటే జ్ఞానము అంటే శాస్త్రజ్ఞానము, విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానము, ఈ రెండింటినీ కూడా నాశనము చేసేటువంటిది పాపమే స్వరూపముగా కలిగినది అయిన ఈ కామాన్ని, ఈ కోరికను తప్పకుండా సంపూర్ణంగా నశింపజేయు. అంటే ఆ యొక్క కోరికలను పూర్తిగా విడిచివేయు అని చెబుతూ కామాన్ని జయించాలి అంటే కోరికని జయించాలి అంటే ముందుగా దాని యొక్క అంటే కోరిక ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాలలో ఏ ప్రదేశాన్ని ఆశ్రయం చేసుకొని ఉన్నది అనేటువంటి దాని యొక్క ఆశ్రయ స్థానాలను లోబరుచుకోవాలి. ఆ ఆశ్రయ స్థానాలు ఏంటి అంటే ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు అనేటువంటివి మనసు బుద్ధి అని కదా మనం చెప్పుకున్నది. అందులో మొదటిది అయినటువంటి ఇంద్రియాలు నది ముందుగా ఆక్రమించుకుంటే ఆ తర్వాత మనసును ఈ బుద్ధిని వశపరుచుకుంటూ ఉంటుంది. ఇంద్రియాలను అంటే మిగతా ఇంద్రియాలు శారీరక ఇంద్రియాలను ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు వీటన్నింటినీ కూడా ఆక్రమించుకొని ఆ తర్వాత మనసును బుద్ధిని కూడా వశపరుచుకుంటుంది. మిగతా ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ పంచతన్మాత్ర పంచవాయువులు వీటన్నింటినీ ఆక్రమించుకొని ఇంకా చివరికి ఎక్కడికి వస్తుంది, మనసు దగ్గరకు వచ్చేస్తుంది. మనసును కూడా లోబరుచుకుంటుంది, బుద్ధిని కూడా వశపరుచుకుంటుంది. కాబట్టి సాధకుడు ఏం చేయాలి అంటే మొట్టమొదట కోరిక యొక్క ప్రథమ ఆశ్రయమగు కోరిక అసలు దాని యొక్క ప్రారంభం అయినటువంటి ఆశ్రయస్థానం ఏంటి అనే ఇంద్రియాలను వశపరుచుకున్నట్లయితే కామం ఇంకా ముందుకు పోజాలకుండా అక్కడే శమించిపోతుంది. ఏ విధంగా ఏ ఇంద్రియాలనైతే మొట్టమొదటగా కామం అనేది ఆశ్రయించుకొని ఉన్నదో ఆ ఇంద్రియాలను మొట్టమొదటగా తన వశంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు ఇంకప్పుడు కామం కోరిక అనేటువంటిది ఆ ఇంద్రియాలు తామును ఉండలేదు. ఎందుకు ఒక పాత్ర యందు ఒక పదార్థమే ఉన్నట్లు ఆ ఇంద్రియానికి ఏ ఒక్కటో ఉంటుంది. ఏంటది అంటే ఇటు కోరిక కానీ లేకపోతే నిష్కామ కర్మ కానీ ఈ విధంగానే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏ కోరిక లేదా జ్ఞానము, ఈ జ్ఞానము ద్వారా వాడేం చేస్తాడు, కామము కోరిక యొక్క మొట్టమొదటి ఆశ్రయమైనటువంటి ఇంద్రియాలను వశపరుచుకుంటుంది. కాబట్టి ఇంకా కామం ఇంకా ఏమాత్రం కూడా ముందుకు పోలేదు, అక్కడ కూడా నిలవలేదు, అక్కడ దాని స్థానం అక్కడ వదిలివేస్తుంది. కాబట్టి పరమాత్మ ఏం చెప్పాడు అంటే కామాన్ని కోరికని జయించడానికి మొట్టమొదట ఇంద్రియాలను స్వాధీనపరుచుకోండి. ఇంద్రియాలను విచ్చలవిడిగా విశృంఖలత్వంగా అది కోరింది చేరుకోవలసింది దానిని అలా స్వేచ్ఛగా వదలకండి. వాటిని మీ యొక్క మానసిక బుద్ధికి మరి లోబడేటట్లుగా చేసుకోండి. ఆ బుద్ధి మనసు కూడా జీవునికి లోబడేటట్లు చేసుకోండి అని ఇంద్రియాలను స్వాధీనపరుచుకోవలసిందిగా కదా ముందు మొట్టమొదట మనకి పరమాత్మ తెలియజేసింది. అందుకే ఆదౌ అంటే మొట్టమొదట, ఆదౌ అంటే చెప్పినందువల్ల తక్కిన సాధనల కంటే కూడా అన్నింటికంటే కూడా ఈ ఇంద్రియ నిగ్రహ రూప సాధనను తప్పక అవలంబించాలి అనే కదా మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు. అందుకే సాధకుడు ఆధ్యాత్మ రంగమున ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించింది దేనికి, మోక్షప్రాప్తిని పొందడం కోసం. అలా మోక్షాన్ని ప్రాప్తింపజేసుకునేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మొట్టమొదటగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఇదే,
నీకు ఇతర పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ముందు ఈ పని చూడు, ఇంద్రియాలను నిగ్రహించు అనేటువంటి విషయం. మరి అర్జునుడికి పరమాత్మ ఏం చెప్పాడు? నీకెన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలు నిగ్రహించు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే సర్వము తెలిసినటువంటి పరమాత్మ చెప్పినటువంటి ఏ ఏ వాక్యాల మీద, ఏ ఏ పదాల మీద, ఏ ఏ మాటల మీద ఈ యొక్క మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువులకు ఎంత విశ్వాసం ఉండాలి. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు పరమాత్మ అమృత సుధ అనేటువంటి దాని నుండి వెలువడినటువంటి ఈ యొక్క కామాన్ని జయించండి, ఇంద్రియాలను నిగ్రహించండి. కాబట్టి ఏ ఏ ఇంద్రియాలు ఏ విషయాల వైపు పరిగెత్తుతూ ఉన్నవో జాగ్రత్తగా పరిశీలించండి. అవి ఆ విషయాల వైపు పరిగెడుతున్నప్పుడు పరిశీలించి అభ్యాసము, వైరాగ్యము, విచారణ. ఏ అభ్యాసము? సత్సంగ అభ్యాసము, ఆ యొక్క శాస్త్ర అభ్యాసము, ఏ యొక్క ఇంద్రియ నిగ్రహము అనేటువంటి అభ్యాసము. దీని ద్వారా చేసి ఈ దృశ్యమాన వస్తువులు, కామము, కోరిక మొదలైన వాటి పట్ల వానికి విరక్తి జనించి తత్వ విచారణ, శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే దాని యందు జ్ఞానాసక్తిని గ్రహించి ఆ ప్రకారంగా దృశ్యమాన వస్తువులను అస్థిరపరుచుకొని కామాన్ని జయించి వాటిని వెనకకు త్రిప్పండి, ఇంద్రియాలను. అప్పుడు కోరిక అనేది నిలవడానికి నీడ ఉండదు. అలా నిలవడానికి నీడ కూడా లేకుండా అదేం చేస్తుంది? ఇక పరుగు ప్రారంభిస్తుంది, అంటే పలాయనమే చిత్తగిస్తుంది అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురు, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.